హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే తదియ నోమును చాలా చక్కగా అందంగా అలంకరించుకొని భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేసుకున్నాను. ఈ తదియ నోము అంటే పార్వతీ పరమేశ్వరులకు పూజ చేసుకునే రోజు. ఇది వచ్చేసి వినాయక చవితి కంటే ఒక రోజు ముందు వస్తుంది. అంటే భాద్రపద శుక్లపక్ష తదియ నాడైతే ఇది వస్తుంది. ఈరోజు మేము ఏమేం చేస్తాము అనేది మొత్తం ఈ వీడియోలో అయితే వివరిస్తాను. ముందుగా దీనికోసం అయితే 16 రకాల పువ్వులు కావాలి, 16 రకాల ఆకులు, కొమ్మలు ఇవన్నీ కావాలి. అయితే మార్నింగ్ లేవగానే స్నానం చేసేసి పూల కోసం అయితే బయటకు వచ్చేసాను. చూడండి, మీకు మా ఇంటి ముందర ఉన్న చెట్లన్నీ చూపిస్తున్నాను. అయితే ఈ వీడియోలో నేనైతే ఈ షోడశ గౌరీ వ్రతం అని అంటారు దీన్ని. ఈ వ్రతం అనేది ఎందుకు చేసుకోవాలి, దీని వ్రత కథ ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే నేను వివరిస్తాను. లాస్ట్ వరకు చూసినట్టయితే ఈ వ్రతం అనేది ఎందుకు చేసుకుంటారు, దీని వెనుక ఉన్న వృత్తాంతం ఏంటి అనేది కూడా మీకు అన్నీ తెలిసిపోతాయి. నేను బయటకు రాగానే పారిజాతం చెట్ల దగ్గర పువ్వులైతే ఇలా కింద పడి ఉన్నాయి. వాటన్నింటినీ ఒక చోట చేర్చుకొని ముందుగా వీటన్నింటినీ ఒక చోట పెట్టేశాను. తర్వాత వచ్చేసి మనకు ఏవైతే పువ్వులు, కొమ్మలు, మొగ్గలు అవన్నీ ఆకులు అవసరమవుతాయో వాటన్నింటినీ ఒక్కొక్కటిగా తెంపుకున్నాను. ఇది వచ్చేసి తెల్ల మందారం. దాదాపు దీనికి ఒక 15 వరకు ఫ్లవర్స్ అయితే పూసాయి. ఇవి వచ్చేసి పింక్ కలర్ గన్నేరు పూలు. ఇవి వచ్చేసి తురాయి పూలు. మా ఇంటి ముందర కొంచెం దూరంలో ఉంటాయి. అవి తెంపాలని ఇష్టం ఉంది, కానీ కొంచెం దూరంలో ఉందని చెప్పేసి మా ఆయననైతే బతిమలాడాను. కొంచెం అయితే కొన్ని పూలు అయితే తెంపించి ఇచ్చేశాడు. ఎందుకంటే దీనికి 16 రకాల పువ్వులు, 16 రకాల ఆకులు, కొమ్మలు అయితే అవసరం ఉంటాయి. కాబట్టి నేనైతే ఎట్టకేలకు తురాయి పూలు కూడా మా ఆయనతో కట్ చేయించి తీసుకొచ్చుకున్నాను. అన్ని ఫ్లవర్స్ తెంపుకొని వచ్చేసరికి దాదాపు నాకైతే 1 అవర్ టైం పట్టింది. చూడండి, రకరకాల పువ్వులు కలర్ఫుల్గా ఎంత చక్కగా కనబడుతున్నాయి. వీటన్నింటినీ ఒకసారి కౌంట్ చేద్దాము, 16 వరకు అయ్యాయా లేదా అని చెప్పేసి చూస్తున్నాను. నాకు తెలిసి అయితే 16 కంటే ఎక్కువగానే అవుతాయి, ఒక 20 వరకు అవుతాయని చెప్పేసి చూస్తున్నాను. గన్నేరు పూలలోనే ఒక 3 రకాల గన్నేరు పూలు ఉన్నాయి మా ఇంటి ముందరనే. ఇది వచ్చేసి 100 వరహాల పువ్వు, 2 రకాల గన్నేరు పూలు ఉన్నాయి. ఇది తురాయి పువ్వు. ఇందాక నేనైతే కొంచెం దూరంకి వెళ్ళి తీసుకొచ్చాను కదా ఆ ఫ్లవర్స్. ఇవి వచ్చేసి మల్లె పువ్వులు, కాడమల్లెలు అంటారు కదా అవి. ఇది వచ్చేసి నిత్య మల్లె పూలు. దీనికి చిన్న చిన్న కాయలు కూడా అవుతూ ఉంటాయి. అవి మనం ఫ్రై చేసుకొని ఆ విధంగా తింటుంటాము. ఇది వచ్చేసి వైట్ రోజ్ ఫ్లవరు. ఇది గన్నేరు పువ్వు, ముద్దలాగా ఉంటుంది. ఇలా అన్నీ చూసి కౌంట్ చేసేసరికి లాస్ట్కి నాకు దాదాపు ఒక 20 వరకు అయ్యాయి. కానీ మన ఊర్లలో ఉండే వాళ్ళకు మాత్రమే ఇలాంటి ఫ్లవర్స్ రకరకాలై దొరుకుతూ ఉంటాయి. కానీ సిటీలో ఉండే వాళ్ళకు ఏవి సరిగ్గా దొరకవు. మన ఇంటి ముందరనే ఉండటం వల్ల అన్ని రకాల ఫ్లవర్స్ కానీ ఆకులు, కొమ్మలు అన్నీ తెచ్చుకోగలుగుతాము. ఇది వచ్చేసి తుమ్ము పూలు. తుమ్ము పూలు కూడా మనం గౌరీదేవికి అయితే పెట్టేసుకోవాలి. ఈ పూజ కోసం అయితే 16 రకాల పువ్వులు అయితే కంప్లీట్ అయ్యాయి. తర్వాత నేనైతే ఆకుల్ని కౌంట్ చేసుకున్నాను. 16 రకాల ఆకులు వచ్చేసాయి. ఈ విధంగా మనకు సిటీలలో కావాలంటే 16 రకాల ఆకులు దొరకవు, పువ్వులు దొరకవి. మనకు సామాన్యంగా చామంతి, బంతి, రోజ్ ఫ్లవర్స్ ఇట్లాంటివి అయితే అమ్ముతూ ఉంటారు. కానీ మిగిలినవి అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది. మనం ఊళ్ళలో ఉండటం వల్ల ఒక 1 అవర్లో మనం అన్నీ తీసుకొచ్చుకోగలుగుతాము. ఈ పూజ అనేది వినాయక చవితి కంటే ఒకరోజు ముందు చేసుకుంటాం కదా. ఇది స్త్రీలకు తన సౌభాగ్యం కోసం చేసుకునే పూజ. దీని గురించి అయితే ఒక స్టోరీ ఉంది. అది ఖచ్చితంగా పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చేతిలో కొన్ని అక్షంతలు, పువ్వులు పట్టుకొని ఈ కథనైతే ఖచ్చితంగా వినాలి. ఆ కథ అనేది నేను ఈ వీడియోలో లాస్ట్ వరకు మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, అన్ని ఫ్లవర్స్ కౌంట్ చేసి ఒక గిన్నెలో అయితే పెట్టేసుకున్నాను. మిగిలినవి ఎక్స్ట్రా ఉన్నాయని ఇంకో బౌల్లో పెట్టేశాను. ఎందుకంటే మళ్ళీ వేరే దేవుళ్ళకి దానికి కావాలని చెప్పేసి. ఈరోజైతే ఒక గుమ్మడి పువ్వు కూడా పూచింది మా ఇంటి ముందర. కొమ్మల్ని అయితే తీసుకొచ్చుకొని చక్కగా పెట్టేసుకున్నాను. తర్వాత ఇస్తరాకులు, దొప్పలు కుట్టేసుకొని కుడుములు కూడా వేసుకోవాలి, పోగుదారాలు పోసుకోవాలి. చాలా పని ఉంటుంది. ఇది వచ్చేసి మనం పువ్వులు కుచ్చే దారం కాదు, ఇది దారంతో తయారయ్యేదంటే పత్తితో తయారయ్యే దారము. స్పెషల్గా పూజ సామాన్ షాపులలో మనకు దొరుకుతుంది. అక్కడ నుంచి తీసుకొచ్చాను నేను.
ఈ విధంగా పోగు దారాలు అనేటివి పోస్తాం మేము. ఇవి కూడా 16 వరసల దారం పోస్తాము. అంటే ఇటు సైడ్ 8 వరుసలు, అటు సైడ్ 8 వరుసలు అయితే తీసుకుంటాము. టోటల్గా అయితే 16 ఆ విధంగా కంప్లీట్ అవుతాయి కదా. ఆ విధంగా ఇటు 8 అటు 8 తీసుకొని టోటల్గా దాన్ని తీసేసుకొని ముళ్ళు అయితే వేస్తాము. 16 ముళ్ళు వేయాలి. అయితే టోటల్గా 14 ముళ్ళు అయితే వేసేసి ఆకులు పెట్టిన తర్వాత ఇంకొక 2 ముళ్ళు వేసుకుంటాను నేను. వినాయక చవితి రోజు ఎంతైతే పని ఉంటుందో దాని ముందు తదియ రోజు కూడా మాకు అంతే పని ఉంటుంది. చాలా టైర్డ్ అయిపోతాం ఈ రోజు కానీ వినాయక చవితి రోజు కానీ. ఇవన్నీ తెచ్చుకొని ఇవన్నీ చిన్న చిన్న పనుల్లాగానే అనిపిస్తాయి కానీ చేసేసరికి చాలా టైం అయితే పడుతుంది. ఈ విధంగా దారానికి 16 ముళ్ళు అయితే వేసుకోవాలి. నేను దీనికి 14 ముళ్ళు వేశాను. ఆకులు పెట్టిన తర్వాత ఇంకొక 2 ముళ్ళనైతే వేస్తాను. ఇవి వచ్చేసి ఉత్తరేణి ఆకులు. దీంట్లో చాలా రకాల ఔషధ గుణాలు అయితే ఉంటాయి. ఒకసారి మీరు గూగుల్లో దీని గురించి సెర్చ్ చేసి చూడండి. చాలా అంటే చాలా ఔషధ గుణాలు అయితే ఉంటాయి. కొంతమంది వీటితో కషాయం కూడా పెట్టుకొని తాగుతూ ఉంటారు. ఈరోజు ఈ ఆకులు అనేది చాలా శ్రేష్టమైనవి. వీటిని మేము 16 తెంపుకోవాలి ముందుగా. ఈ విధంగా రంధ్రాలు ఏమీ లేకుండా నీట్గా ఉన్న ఆకులను తెచ్చుకొని తెంపుకోవాలి. ఇవి కూడా మా ఇంటి ముందరనే ఉండటం వల్ల తొందరగా తెంపుకోవటానికి ఈజీగా ఉంది. ఎక్కడెక్కడో నుంచి వచ్చేసి మా ఇంటి ముందరకు వచ్చి ఈ ఆకులు అయితే తెంపుతూ ఉంటారు. అంతేకాకుండా స్నానం చేసే నీళ్ళలో ఈ తదియ రోజు పసుపు, కుంకుమ, 5 పువ్వులు వేసేసి పువ్వుల్ని 5 వేసుకుంటాము. ఉత్తరేణి ఆకులు మాత్రం 16 వేసేసి తల స్నానం అయితే చేస్తాము. తర్వాత కొంచెం వాటర్లో పసుపు అయితే వేసేసి ఈ దండలను చక్కగా పసుపు నీళ్ళల్లో తడుపుతున్నాను. వీటిని చక్కగా వాటర్ మొత్తం పిండేసిన తర్వాత మనం 16 ఆకులను కౌంట్ చేసుకోవాలి. ఇందాక తెంపాం కదా, వాటిని 16 ఆకులు కౌంట్ చేసేసి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మడిచేసి దీనికి మనం ఇంతకుముందు చేసిన దండను కట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మలుచుకోవాలి. ఈ విధంగా చిన్నగా దగ్గరగా మలుచుకున్న తర్వాత ఈ దండనైతే కట్టుకోవాలి. ఈ దండను దేవుడి దగ్గర ఉంచేసి దీనికి కూడా పూజ చేసిన తర్వాత మనం గౌరమ్మను పూసుకునేటప్పుడు పూజ చేసుకునేటప్పుడు ఈ దండను చేతుకు కట్టుకుంటారు. ఒక ముడి అయితే వేశాను. ఇంకొక ముడి వేస్తే 16 ముళ్ళు అయితే కంప్లీట్ అవుతాయి. ఈ విధంగా ప్రతి దానికి ఉత్తరేణి ఆకులనైతే ఈరోజు ఖచ్చితంగా వాడతాము. ఉత్తరేణి కొమ్మలు తీసుకొచ్చుకొని పూజలో కూడా ఉంచుతాము. ఇలా తయారు చేసిన దండను చేతుకు కట్టుకుంటాము. ముత్తైదులకు వాయనం ఇచ్చినప్పుడు కూడా ఇచ్చి ముత్తైదులకు కడతాము. తర్వాత కూరాడుగు కూడా ఈ దండను కట్టుకుంటాము. ఈ 16 ఆకులతో మళ్ళీ ఇంకొకటి చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా చేసేసి చుట్టూరుగా చుట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి పూజకు చాలా ముఖ్యమైనది ఏంటంటే 16 ఆకులతో ఇస్తరాకు కుట్టుకోవాలి. ఈరోజు ఏది చేసినా 16 ఆకులతో, 16 పూలతో, 16 కొమ్మలతో, 16 ఆకులతో చేస్తాము. నేను కొత్త చీపురు ఉంటే దాంట్లో చీపురు పుల్లల్ని తీసేసి కొంచెం పెంక పైన ఎంచి పక్కన పెట్టాను. లేదంటే సరిగ్గా విరగవు కదా. ఈ విధంగా 2 వరుసలు చేసేసి ఆకులను ఈ విధంగా పెట్టేసి ఇస్తరాకునైతే కుడుతున్నాను. ఈ ఇస్తరాకు కుట్టడం చాలా మందికి రాదు. మాకైతే చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు కుట్టేటప్పుడు చూసేవాళ్ళం కాబట్టి ఇస్తరాకు మామూలుగా అంత పర్ఫెక్ట్గా రాకున్నా మామూలుగా అయితే కుట్టడానికి వస్తుంది. ఈ విధంగా చిన్న పెద్ద చూసుకుంటూ మనం ఈ ఇస్తరాకు అనేది కుట్టుకోవాలి. ఆ కాడలు అనేటివి లోపలికి పోయే విధంగా చూసుకొని మనం ఇస్తరాకును కుట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మీకు కూడా ఈ వినాయక చవితికి అవసరమైనా ఇంకెప్పుడైనా అవసరమైనా కూడా ఈజీగా ఈ విధంగా కుట్టుకోవచ్చు. నేను 2 ఆకులను పెడుతున్నాను. ఎందుకంటే 16 ఆకులు సింగిల్గా పెడితే చాలా పెద్దగా అవుతుందని చెప్పేసి 2 ఆకులను ఒక చోట చేర్చి ఒక దగ్గర పెట్టేస్తున్నాను. ఈ విధంగా చేయటం వల్ల 8 ఆకులు ఒక దగ్గర పెట్టేస్తే మనకు 16 ఆకులు అనేటివి కంప్లీట్ అవుతాయని. మళ్ళీ ఇటు సైడు అటు సైడు 2 సైడ్లు కుట్టుకోవాలి.
మామూలుగా ఎప్పుడైనా కొన్ని కొత్త చీపుర్లు అయితే పక్కన పెట్టుకుంటాము. దాంట్లో నుంచి ఈ విధంగా దేవుడికి సంబంధించిన వాటికి తీసుకోవటానికి పనికొస్తుందని చెప్పేసి దాంట్లో నుంచి తీసి నేను కొంచెం పెనం పైన వాటిని వేయించాను. ఎందుకంటే క్రిస్పీగా అవుతాయి కదా, కట్ చేయగానే కట్ అవుతాయి కాబట్టి. లేదంటే మనకు సరిగ్గా ఈ పుల్లలు అనేటివి విరగవు. ఈ విధంగా చూసుకొని మనము అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఈ విస్తరాకు పైన కొన్ని బియ్యం పోసేసి ఈ విధంగా కుట్టుకుంటూ ఉంటాము. అయితే ఇప్పుడు వచ్చేసి ఈ వ్రతం గొప్పతనం ఏంటి, ఈ వ్రతం ఎలా చేసుకోవాలి, వ్రత కథ ఏంటనేది చెప్తాను. వీడియో మీరు చూసుకుంటూ ఈ కథ అయితే వినొచ్చు. భాద్రపద మాసంలో శుద్ధ తదియ గౌరీదేవి వ్రతము. భాద్రపద శుక్లపక్ష తదియ నాడు స్త్రీలు శివపార్వతులను పూజించి 16 కుడుములను నైవేద్యంగా సమర్పించి సువర్ణ గౌరీ వ్రతం, షోడశ గౌరీ వ్రతము, హరితాళిక వ్రతము భక్తితో నియమనిష్టలతో పూజిస్తారు. ముత్తైదువులు దీనిని పాటించటం వల్ల వారికి సౌభాగ్యం అభివృద్ధి చెందుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. షోడశ గౌరీ వ్రతం శివుని యొక్క ప్రేమానురాగాలను గెలుచుకోవటానికి పార్వతీదేవి 16 సంవత్సరాల పాటు తపస్సు చేసిందట. ఆమె తపస్సుకు సంతోషించి శివుడు చివరికి పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. ఈ కారణంగా స్త్రీలు 16 సంవత్సరాలు ఈ వ్రతం ఆచరిస్తారు. వినాయక చవితికి ఒక రోజు ముందు అంటే భాద్రపద శుక్ల తదియ రోజున ధూప దీప నైవేద్యాలతో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారికి ఉత్తరేణి ఆకులతో 16 వరుసల దారాన్ని 16 గ్రంథుల ముడులు వేసి ఆ తోరానికి గ్రంథి పూజ చేసి కట్టుకోవాలి. బియ్యం పిండి లేదా గోధుమ పిండితో చేసిన 16 కుడుములలో నెయ్యి, పెరుగు, బెల్లము వేయాలి. వీటికి నైవేద్యంగా పెట్టి పేరంటాలకు దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. తర్వాత చేతిలో అక్షంతలు ఉంచుకొని ఈ పూజ చేయలేని వారును పూజ కథ వినవచ్చు. పూజ చేయలేని వారైనా కూడా కనీసం ఈ కథ వింటే ఫలితం అనేది పొందగలరు. ఇప్పుడైతే వ్రతకథ అయితే చూద్దాము. షోడశ గౌరీ వ్రతకథ. పూర్వము ఒకసారి సూతుల వారు శౌనకాది మహాముని పుంగవులతో కలియుగంలో మానవులు తరించటానికి ఏ వ్రతం ఆచరిస్తే స్త్రీలు సుఖ సౌభాగ్యాలతో, సుఖ సంతోషాలతో, సకల సౌభాగ్యాలతో, పుత్రపౌత్రులతో వర్ధిల్లుతారో అట్టి షోడశ గౌరీ వ్రతం తెలియజేయగలరా అని చెప్పి తెలియజేయసాగారు. పూర్వము ధర్మశాస్త్రులు చక్కగా తెలిసిన ధర్మవతి రాజు ఉండెను. అతనికి చల్లమాంబ, మల్లమాంబ అనే అందమైన 2 కూతుళ్ళు ఉండెను. వారికి యుక్త వయస్సు రాగానే పూర్ణచంద్రుని కాంతులతో ఉన్న అన్ని సద్గుణాలు కలిగిన వారికి రూప గుణ సంపన్నులైన మగధరాజుతో మల్లమాంబకు, పాండ్యరాజుతో చల్లమాంబకు వివాహం అయ్యింది. మల్లమాంబ తనకున్న సంపద సౌందర్యంతో మిక్కిలి గర్వంగా ఉండేది. ఎప్పుడూ రథదూషణలు చేస్తూ ఉండేది. ఫలితంగా పశు సంపదను క్రూర మృగాలు నశింపజేశాయి. ధనధాన్యాలన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. రాజ్యాన్ని శత్రువులు వశం చేసుకున్నారు. భర్తను శత్రువులు బంధించారు. బంధువులంతా శత్రువులైనారు. మల్లమాంబ అడవిలో అన్న వస్త్రాలు లేక తిరగసాగింది. దుఃఖిస్తూ తన దుస్థితికి బాధపడుతున్న మల్లమాంబకు ఎండకు కాలుతున్న పాషాణం, చెట్టు నిండా పండ్లు ఉన్న ఒక్క పక్షి కూడా వాలని మామిడి చెట్టు, పుష్ప విహీనమైన మాధవీలత, పొదుగు నిండా పాలుండి కారిపోతున్న పాలు తాగని దూడ కలిగిన ఒక బర్రె కనిపించాయి. ఇంకా ముందుకు నడవగా ఒండ్రు పెడుతూ తిరుగుతున్న గాడిద, గడ్డితో నిండిన ఊసర క్షేత్రంలో తిరుగుతున్న గడ్డి తినలేని ఎద్దు కనిపించాయి. అన్న పానీయాలు లేక తిరుగుతున్న మల్లమాంబ ఆకలి శోచతో
ఓ జగదాంబ కరుణామయి నన్ను క్షమించు అని మొక్కుతూ మూర్ఛిల్లింది. ఆ రోజున భాద్రపద శుద్ధ తదియ. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండటంతో హే గౌరీ అంటీ అంటూ పడి ఉన్న మల్లమాంబపై జగదంబకు దయ కలిగింది. దేవి ఆమె ముందు ప్రత్యక్షమయ్యింది. మల్లమాంబ జగదంబకు కళ్ళు తెరిచి చూడగానే అమ్మవారు కనబడగానే అమ్మవారైతే ప్రత్యక్షమయ్యింది. చేతులు జోడించి అమ్మా కరుణాసాగరి నన్ను క్షమించు, నా అపరాధాన్ని మన్నించు అని కాళ్ళ మీద పడి ఏడవసాగింది. గౌరీ సంతుష్టపడి నీవు తల గర్వంతో షోడశ గౌరీ వ్రతం చేయక మానివేశావు. మరలా ఆ వ్రతం చేసుకుంటే వ్రత మహిమ వల్ల పుత్ర పౌత్రాదులు సుఖ సంతోషాలు ఉంటాయని తెలిపింది. పితృగృహంలో తను ఉన్నప్పుడు నోచిన పూలు పత్రితో అమ్మవారిని శ్రద్ధగా పూజించింది. దొరికిన పండ్లను నైవేద్యంగా పెట్టి నమస్కరించింది. హే జనని, మార్గం మధ్యలో నేను అనేక చిత్ర విచిత్రాలను అడవిలో చూశాను. వాటి గురించి తెలుసుకోవాలని అన్నది. అందుకు గౌరీదేవి మల్లమాంబతో భర్త రాకముందే భుజించడం, పెద్దలను గౌరవించకపోవటం, స్త్రీ పాశ్చాంగమరిన్ని ధనధాన్యాలు అన్నీ ఉన్నా దానం చేయలేకపోవటం, ఇలా చేసినవాడు మామిడి చెట్టుగా మారాడు. ఎలాంటి వరుణ్ణి తీసుకొచ్చినా కూడా వంకలు పెట్టి పెళ్లికి అంగీకరించని కన్య పుష్పించని మాధవీలతగా మారింది. తానే విద్యావంతుడినని కీర్తివంతుడనని గర్వంతో తన దగ్గరకు విద్యకు వచ్చిన వారికి కూడా విద్య చెప్పక పంపినవాడు ఓండ్ర పెడుతున్న గాడిదగా తిరుగుతున్నాడు. తన పిల్లలకు పాలు ఇవ్వని తల్లి పొదుగు నిండా పాలు ఉన్న దూడకు పాలివ్వలేని స్థితిలో బర్రెలా తిరుగుతున్నది. వ్యవసాయానికి పనికిరాని బంజర భూమిని దానం చేసిన రాజు ఊసర క్షేత్రంలో తిరుగుతున్నాడు. ఎవరు చేసిన కర్మలను వారు అనుభవిస్తున్నారు అని దేవి తెలియచేసి దీవెనలు అందించి అదృశ్యమైనది. ఇంతలో మల్లమాంబను వెతుక్కుంటూ చతురంగ బలాలతో ఆమె భర్త మగధరాజు వచ్చాడు. క్షేమంగా నగరం చేరిన ఆమెకు బంధుమిత్రులు చుట్టుముట్టారు. అందరూ ఏ పూజ చేశావు, ఏ నోము చేశావు అని అడిగారు. అంతలో మల్లమాంబ జరిగిన వృత్తాంతమంతా తెలియజేసి షోడశ గౌరీ వ్రతం చేసినందువలననే నాకు ఈ కష్టాలన్నీ తొలగిపోయాయని తెలియజేసింది. అందరితో కూడా ఈ వ్రతాన్ని ఆచరింపజేసి సుఖ సంతోషాలను పొందగలరని సూతులవారు శౌనకాది మునులతో ఈ విధంగా తెలిపారు. ఇది వ్రతకథ. ఇది తదియ రోజు ఖచ్చితంగా వినవలసిన కథ. పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చేతిలో అక్షంతల్ని పట్టుకొని ఈ కథను ఖచ్చితంగా వినాలి. ఇంకా వీడియోలోకి వచ్చినట్టయితే నేనైతే 16 రకాల కొమ్మల్ని ఒక చోట ఇత్తడి సర్వలో పెట్టేశాను. అందులో నిండుగా నీళ్లు పోసి కొమ్మల్ని అయితే పెట్టేశాను. పూజ అనేది ఈ విధంగా చేసుకుంటున్నాను. 16 రకాల ఆకులతో రసం తీసి అక్షంతలలో కలిపాను. ఇందులో నూకలేమీ లేకుండా అక్షంతలను ఏరుకున్నాము. ఈరోజు కూరాడును చక్కగా కడిగేసి మనం సున్నం పెట్టేసి దీనికి చక్కగా బొట్లతో అలంకరించుకోవాలి. మరియు పార్వతీ పరమేశ్వరులను పూజించుకోవాలి. గౌరీమాతను పసుపుతో చక్కగా గంగా జలంతో తడిపి గౌరీమాతను పార్వతీ పరమేశ్వరులను చేసుకొని వాటికి 16 రకాల పువ్వులను పెట్టుకోవాలి. పత్తితో రకరకాల వస్త్రాలను అయితే చేసుకున్నాను కదా, ఆ వస్త్రాలను చెట్టుకు అలంకరించుకోవాలి. పత్తి గింజలు ఉంటాయి కదా, వాటిని తడిపి పసుపు కుంకుమ అద్దించి కూడా ఈ అమ్మవారికి అయితే పెట్టుకోవాలి. గులాబీకాయ పునే గౌరమ్మ, మల్లయ్య పువ్వు పునే గౌరమ్మ, మల్లయ్య కాయ పునే గౌరమ్మ, తురాయి పువ్వు పునే గౌరమ్మ, తురాయి కాయ పునే గౌరమ్మ, వంకాయ పువ్వు పునే గౌరమ్మ, వంకాయ కాయ పునే గౌరమ్మ, గన్నేరు పువ్వు పునే గౌరమ్మ, గన్నేరు కాయ పునే గౌరమ్మ, కనకాంబర్ పువ్వు పునే గౌరమ్మ, కనకాంబర్ కాయ పునే గౌరమ్మ,
ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ గులాబీ పువ్వొప్పునే గౌరమ్మ గులాబీ కాయొప్పునే గౌరమ్మ తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ తంగేడు కాయొప్పునే గౌరమ్మ చామంతి పువ్వొప్పునే గౌరమ్మ చామంతి కాయొప్పునే గౌరమ్మ గుమ్మాడి పువ్వొప్పునే గౌరమ్మ గుమ్మాడి కాయొప్పునే గౌరమ్మ బంతియ పువ్వొప్పునే గౌరమ్మ బంతియ కాయొప్పునే గౌరమ్మ నూరు వరహాల పువ్వొప్పునే గౌరమ్మ నూరు వరహాల కాయొప్పునే గౌరమ్మ తుమ్మియ పువ్వొప్పునే గౌరమ్మ తుమ్మియ కాయొప్పునే గౌరమ్మ బంతియ పువ్వొప్పునే గౌరమ్మ బంతియ కాయొప్పునే గౌరమ్మ పారిజాతం పువ్వొప్పునే గౌరమ్మ పారిజాతం పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ దాసన్న పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ తురాయి పువ్వొప్పునే గౌరమ్మ తురాయి కాయొప్పునే గౌరమ్మ గులాబీ పువ్వొప్పునే గౌరమ్మ గులాబీ కాయొప్పునే గౌరమ్మ ఈ విధంగా 16 రకాల పువ్వులను పాట పాడుతూ అయితే అమ్మవారికి అయితే పెట్టుకున్నాము. ఈ పతితో చేసిన వస్త్రాలు అమ్మవారికి అలంకరణ అంటే ఇవి వచ్చేసి మెడలో వేసుకునే హారాలు కానివ్వండి, ఉంగరాలు, గాజులు, పుస్తే మట్టెలు అని మనము మనసులో అనుకుంటూ వీటిని అన్ని చెట్లు ఉన్న వాటికి సమర్పించుకోవాలి. ఇందులో ముఖ్యంగా ఎల్పల్ చెట్టు ఉంది, ఉత్తరేణి చెట్టు, మామిడి చెట్టు, గన్నేరు చెట్టు, మందారం చెట్టు, నూరు వరహాల చెట్టు, పారిజాతం పూల చెట్లు, ఈ విధంగా 16 రకాల కొమ్మలను అయితే నేను ఒకే చోట చేర్చి ఈ విధంగా పెట్టుకున్నాను. దీని సైడ్లో కూడా అద్దం కూడా పెట్టాను. అద్దం ఖచ్చితంగా పెట్టాలి. ఈ విధంగా మనం మనసులో అమ్మవారిని అలంకరిస్తున్నామని మనసులో గట్టిగా అనుకుంటూ ఈ విధంగా అన్ని వస్త్రాలను చెట్టుకు మనం వేసుకోవాలి. ముందుగా గౌరమ్మకి చక్కగా పూజ చేసుకొని తర్వాత పువ్వులన్నీ ఎక్కించుకున్న తర్వాత ఈ చెట్టుకు మనం అలంకరించుకోవాలి. ఈ రౌండ్గా ఉన్న వాటికి అమ్మవారి గాజుల్లాగా మనం అనుకొని వాటిని సమర్పించుకోవాలి. ఈ విధంగా అన్నింటినీ చేసుకోవటం కానీ, అక్షంతలు వేరుకోవటం, ఇస్తరాకులు కుట్టుకోవటం, పువ్వులు తెచ్చుకోవటం అయితే చాలా అంటే చాలా పెద్ద పనే అవుతుంది. సంవత్సరంలో వచ్చే పండగలన్నింటికంటే కూడా ఈ వినాయక చవితి పండగకైతే మాకు చాలా ఎక్కువగా పని ఉంటుంది. వినాయక చవితి రోజు అదే విధంగా ఉంటుంది. అంతకంటే ఎక్కువగా ఈ తదియ రోజు ఈ పూజ కోసం అయితే అదే విధంగా ఉంటుంది. ఈ విధంగా పూజనైతే కంప్లీట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అమ్మవారి పూజ కంప్లీట్ అయిన తర్వాత అన్ని పువ్వులకు, అన్ని కొమ్మలకి అమ్మవారి స్వరూపంగా కొలుచుకొని ఈ విధంగా పూజ అయితే చేసుకున్న తర్వాత అగరబత్తులు అయితే ముట్టించి తింపుకుంటున్నాను. తర్వాత వీటికి నైవేద్యంగా అయితే ఈరోజు కుడుములను ప్రిపేర్ చేశాను. వీడియోలో అయితే మీకు ఇందాక కనిపించింది కదా, నేను ఆ టైంలో స్టోరీ అయితే వివరించాను. ఆ విధంగా ఆవిరికి పెట్టి ఉడికించుకుంటాం మేము కుడుములు అనేటివి. ఇందులో ఒక దండ, పోగుదారం పెట్టేసి రెండు పోకలు కూడా పెట్టుకొని పసుపు, కుంకుమ, పువ్వులు పెడతాము. తర్వాత ఇందులో ముఖ్యంగా పెట్టాల్సింది కొంచెం నెయ్యి, బెల్లము, పెరుగు, ఈ మూడింటిని ఖచ్చితంగా వేసుకోవాలి. మనం దేవుడికి ఏ నైవేద్యం పెట్టినా, ఇది కాకుండా ఇంకేదైనా మనం దేవుడి రూమ్లో ఏ నైవేద్యం పెట్టినా కూడా ఈ మూడింటిని ఖచ్చితంగా నైవేద్యంలో వేసుకోవాలి. మేము ఈరోజు ఇవన్నీ రెడీ అయిన తర్వాత కొంగుకు 16 బొట్లు పెట్టుకుంటాము. గంధంతో 16 బొట్లు పెట్టిన తర్వాత పసుపుతో 8, కుంకుమతో 8 పెట్టేసుకుంటాము. ఈ విధంగా పెట్టిన తర్వాత ఈ కుడుముల మీద వీటిని అంటే కొంగును కప్పేసి 16 సార్లు నోముకుంటాము. ఈ విధంగా నోముకోవడం అయితే మాకు ఆచారంగా వస్తుంది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా కొత్త చీరను కట్టేసుకొని బొట్లు పెట్టేసుకొని బొట్లు పెట్టిన తర్వాత లోపల పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులను వేసుకుంటాము. నోముకున్న తర్వాత ఆ మధ్యలో వేసిన పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షంతల్ని పూజ దగ్గర పెట్టేసి చక్కగా మొక్కుకుంటాము.
అమ్మవారు మమ్మల్ని చల్లగా చూడాలని చెప్పేసి, మాకు సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు మంచిగా ఇవ్వాలని చెప్పేసి ఈ విధంగా నోముకుంటాము. ఈ పూజ అనేది ఎక్కువ మందికైతే ఆనవాయితీగా ఉండదు, కొంతమంది మాత్రమే చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా పూజనైతే మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ప్రదక్షిణాలు 5 ప్రదక్షిణాలు చేసేసి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వేసేసి మరి ఒకసారి మొక్కుకుంటాము. తర్వాత ఉడికాలు బయట పెట్టి బయట సూర్యుని నమస్కారం అయితే చేసేసి తులసీమాతకు కూడా పూజ చేసుకొని లోపలికి వచ్చేస్తాము. అంతా పూజ కంప్లీట్ అయిన తర్వాత హారతి ఇచ్చేసి మనకు వచ్చిన హారతి పాటలు అమ్మవారి పాటల్ని ఇష్టమున్నన్ని పాటలు పాడుకోవచ్చు. హారతి అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం నోముకున్న కుడుములను కూరాడు ఉంటుంది కదా, దానికి చక్కగా పసుపు కుంకుమ బొట్టు పెట్టేసి అక్షంతలు పువ్వులు పెట్టేసి ఈ కుడుముల దొప్పను ఇస్తినమ్మ వాయనం అంటూ కూరాడికైతే ఇస్తాము. ఈ విధంగా కూరాడికి ఇచ్చిన తర్వాత 16 ఆకులతో 16 ముడులు వేసిన దండను కూరాడుకు కట్టుకుంటాము. ఈ రోజు కట్టిన ఈ 16 ఆకుల 16 ముడుల దండ అనేది మళ్ళీ సంవత్సరం తర్వాత ఇదే రోజు ఇప్పేసి మళ్ళా ఫ్రెష్ గా కట్టుకుంటాము. ఈ విధంగా పూజ అనేది కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను. దాదాపు 7-7:30కి ఆ విధంగా వర్క్ అంతా స్టార్ట్ చేస్తే మొత్తం పూజ అయ్యేసరికి 12 వరకు అయ్యింది. మార్నింగ్ నుంచి అన్ని రెడీ పెట్టుకోవటం, పువ్వులు కానీ పత్రి కానీ ఆకులు కొమ్మలు హారతి పళ్ళెం చేసుకోవటం. వెలసింది తల్లి మా ఇంట వెలసింది మాధవుని చెల్లి, మా ఇంట వెలసింది మాధవుని చెల్లి అమ్మవారు ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇందాక నేను చెప్పిన కథ ఉంది కదా, ఆ షోడశ గౌరీ కథ అనేది ఖచ్చితంగా వినాలి. ఎవరి దగ్గరైనా బుక్ అలా ఉంటే ఖచ్చితంగా చదువుతూ ఉంటారు. లేని వాళ్ళు ఈ విధంగా యూట్యూబ్ లో కానీ ఎవరైనా చెప్పిన విని ఖచ్చితంగా దానిపైన అంటే గౌరమ్మ పైన అక్షంతలు వేసి మొక్కుకుంటారు. ఇప్పుడైతే కర్పూర హారతి అయితే ముట్టించాను. పూజ చేసేసి కర్పూర హారతి ఖచ్చితంగా ముట్టించాలి. మనము ధూప దీప నైవేద్యాలు అనేది చాలా ముఖ్యము. మన శక్తి కొలది ఈ విధంగా చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి అమ్మవారి దయ ఉండి సకల ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే అమ్మవారిని కోరుకుంటున్నాను. మనం ఏ పూజ చేసినా ముఖ్యంగా సౌభాగ్యం కోసం అయితే చేస్తూ ఉంటాం కదా, ఈ సౌభాగ్యం అనేది ప్రతి ఒక్కరికి అమ్మవారు కలిగించాలి, ఆయురారోగ్యాలు కూడా కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే అమ్మవారికి దండ కడుతున్నాను. 16 ఆకులతో 16 ముడులు వేసిన దండ అయితే కూరాడుకు కడుతున్నాను. ఇది కట్టినట్టయితే పూజ అనేది టోటల్గా కంప్లీట్ అవుతుంది. నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కూడా చక్కగా రెడీ అయ్యి అన్ని నగలు పెట్టేసుకొని చక్కటి గాజులు పెట్టేసుకొని ఉప్పేముకు పుడక కూడా పెట్టేసుకొని చక్కగా లక్ష్మీదేవి ముందర మనం పూజ చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్.